హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డబ్బున్న వాళ్ళ గుప్త రహస్యాలు ఏమిటి, పేదవాడిని రాజుగా మార్చే నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రోజు ఎంతో కష్టపడుతూ ఉంటాం. ప్రొద్దున్నే లేచి ఆఫీసులకు వెళ్తాం, బాస్తో తిట్లు తింటాం, సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వస్తాం. ఇంత కష్టపడినా సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనకంటే తక్కువ కష్టపడేవారు మనకంటే ఎక్కువ ఎలా సంపాదిస్తున్నారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజానికి దేవుడు ఎవర్ని పేదవాడిగా పుట్టించడు. మన ఆలోచన విధానమే మనల్ని పేదరికంలో ఉంచుతుంది. ధనవంతులు తమ విజయ రహస్యాలను ఎప్పుడూ బయటపెట్టరు. కానీ మన పురాణాల్లో, ముఖ్యంగా చాణక్య నీతిలో ఈ సమస్యలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ధనవంతులు ఎప్పుడూ తాము పనిచేయటం కంటే తమ డబ్బు తమ కోసం పనిచేసేలా చూసుకుంటారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా ఒక సొంత వ్యాపార వ్యవస్థ, ఇలా ఏదైనా కావచ్చు. అది మీరు లేకపోయినా నడవాలి. మీరు అనారోగ్యంతో ఉన్నా లేదా విహారయాత్రలో ఉన్నా కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడూ పెరుగుతూనే ఉండాలి. అందుకే ఈ రోజు నుండి మీ సొంత పైప్లైన్ గురించి ఆలోచించండి. కేవలం కష్టపడటం గొప్ప కాదు, తెలివిగా కష్టపడటమే అసలైన విజయ రహస్యం. గడియారం ముళ్ళు ఎప్పుడైనా ఆగటం చూసారా? అలాగే మన జీవితంలో గడిచిన సెకను కూడా తిరిగి రాదు. సామాన్యులు 100 రూపాయలు మిగల్చడానికి 2 గంటల సమయాన్ని బస్సుల కోసం లేదా బేరాల కోసం వృధా చేస్తారు. కానీ ఒక ధనవంతుడు ఆ 2 గంటల్లో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు. అందుకే వాళ్ళు డ్రైవర్లను, పనివారిని నియమించుకుంటారు. అది విలాసం కోసం కాదు, తమ సమయాన్ని ఆదా చేసుకోవటం కోసం. అందుకే ఇక నుండి సమయాన్ని ఒక పెట్టుబడిగా చూడండి. మీరు రోజులో చేసే పనులు మిమ్మల్ని లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాయా లేదా కేవలం కాలక్షేపంగా మారుతున్నాయా అనేది గమనించాలి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం వృధా అయితే మీ జీవితంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టే. అందుకే సమయాన్ని వృధా చేయకుండా తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలో ఒక ప్రణాళిక వేసుకోండి. ఇక తరువాతది, చాలామంది తమ పొరుగువారిని చూసో లేదా సోషల్ మీడియాలో గొప్పల కోసమో తమ దగ్గర లేని డబ్బును ఖర్చు చేసి ఖరీదైన వస్తువులు కొంటూ ఉంటారు. దీనివలన వారు ఈఎంఐ ఊబిలో కూరుకుపోతారు. చాణక్య నీతి ప్రకారం మీ ఆదాయం కంటే మీ ఖర్చు తక్కువగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఇదే సూత్రాన్ని ఎవరైనా కూడా పాటించాలి. ధనవంతులు ముందుగా అసెట్స్ అంటే డబ్బును తెచ్చేవి కొంటారు. ఆ తర్వాత ఆ ఆదాయంతో లగ్జరీస్ కొంటారు. ఉదాహరణకు ఒక ఇల్లు కొని దాన్ని అద్దెకి ఇవ్వటం ఆస్తి, అదే ఇల్లు కొని అందులో ఉంటూ ప్రతి నెల మెయింటెనెన్స్ కట్టడం బాధ్యత. మీ జేబులోకి డబ్బు తెచ్చే వాటిపై పెట్టుబడి పెట్టండి. మీ జేబులోంచి డబ్బు తీసేవాటిని వాయిదా వేయండి. ఇదే ఆర్థిక రహస్యం. మనం ఒక గొప్ప పని చేయాలి అనుకున్నప్పుడు దాన్ని అందరికీ చెప్పాలి అనిపిస్తుంది. మన ప్లాన్స్ బయటకు చెప్పినప్పుడు మన మెదడులో డోపమిన్ అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల పని పూర్తి కాకముందే మనం ఏదో సాధించినట్టు తప్పుడు సంతృప్తి కలుగుతుంది. దాని ఫలితంగా ఆ పని మీద శ్రద్ధ తగ్గుతుంది. అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కూడా మీ దారిలో అడ్డంకులు సృష్టించవచ్చు. అందుకే మీ విజయం శబ్దం చేయాలి. అంతే తప్ప మీ మాటలు కాదు. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. చాణక్యుడు చెప్పినట్టు సిద్ధమయ్యే వరకు మీ ఆలోచనను గుప్తంగా ఉంచటమే ఉత్తమమైన వ్యూహం. మీ గెలుపు ప్రపంచానికి తెలిసేలా చేయండి, మీ ప్రయత్నాన్ని కాదు. వ్యాపారం లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు తావుండకూడదు. చాలామంది మంచితనం అనే ముసుగులో తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతూ ఉంటారు. ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి అడగలేకపోవటం, బంధువుల కోసం వ్యాపారంలో రాజీ పడటం, ఇలాంటివి మిమ్మల్ని పేదరికంలోనే ఉంచుతాయి. ఇక్కడ క్రూరంగా ఉండమని అర్థం కాదు, ప్రొఫెషనల్గా ఉండమని అర్థం. యుద్ధభూమిలో కనికరం చూపిస్తే ఓటమి తప్పదు. మార్కెట్ కూడా ఒక యుద్ధభూమి లాంటిదే. మీ విలువను మీరు గుర్తించండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడే మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలరు. మీ బలహీనతలు ఇతరులకు పెట్టుబడిగా మారకుండా చూసుకోండి. సంపాదించిన డబ్బును కాపాడుకోవాలంటే ఈ తప్పులు చేయకండి. మనిషి ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వీటి గురించి చాణక్యుడు మనకి ముందే చెప్పాడు. అయితే వాటిలో కొన్ని విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు. ఇవి తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సంపాదించిన డబ్బును కాపాడుకోవాలంటే ఈ తప్పులు చేయకండి. ఒకవేళ మీరు అలా చేస్తే డబ్బు ఉన్నా మిగలదని చెప్తున్నాడు. మరి అవేంటో ఇక్కడ చూద్దాం. అవసరానికి మించిన ఖర్చులు. డబ్బు ఉంది కదా అని అవసరానికి మించి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తే ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. వచ్చే డబ్బును చూసి ఖర్చులు పెంచుకోవటం చాలా తప్పు.
దీని వలన చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది అని చెప్తున్నాడు చాణక్యుడు. కొందరు అక్రమంగా దొంగదారిలో డబ్బు సంపాదిస్తారు. ఇది వారికి ఆ క్షణాన మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. ఆ తరువాత లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. కనుక అటువంటి మార్గాలకు వెళ్లవద్దు. పరిచయం లేని వాళ్ళకి డబ్బు ఇచ్చి మోసపోకండి. ఎందుకంటే డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థంగా ఆలోచిస్తారు. మీరు అవసరానికి ఇచ్చినా అది తిరిగి రాకపోతే చాలా దెబ్బతింటారు. పని విషయంలో ప్రణాళిక లేకపోవటం కూడా ఎలాంటిది అంటే ఎలాంటి లక్ష్యాలు లేకుండా డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. కొందరు డబ్బును ఇన్వెస్ట్ చేసి ఉన్న డబ్బును మొత్తాన్ని పోగొట్టుకుంటారు. డబ్బును దానం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మీరు అందరికీ సహాయం చేస్తారు, కానీ మీ అవసరాల్లో ఎవరూ ఆదుకోరు. లేదంటే మీ డబ్బు మొత్తం వృధా అవుతుంది. ఇలాంటివి అన్నీ పాటిస్తే మనం కూడా డబ్బున్న వాళ్ళమే అవుతాము. ఎప్పుడూ పేదవాళ్లుగా ఉండము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.